హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఉసిరి దీపం ఎలా పెట్టాలి, ఎలా పెడితే 7 జన్మల పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అదృష్టం కలిసొస్తుంది. కార్తీక మాసానికి ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఉసిరికాయతో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తారు. ఉసిరి దీపం వెలిగించడానికి తయారు చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఉసిరికాయలు, ఒత్తులు అవసరమవుతాయి. ఉసిరికాయను ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం బొడ్డు ఒత్తులను ఉపయోగిస్తున్నాం. ఉసిరి దీపానికి బొడ్డు ఒత్తులను మాత్రమే ఉపయోగిస్తారు. ఉసిరికాయని ఈ విధంగా ఒత్తు పట్టే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆకులు వేయాలి. తమలపాకులు వేసుకుని దాని మీద ఉసిరికాయలను పెట్టాలి. కట్ చేసి రెడీ చేసుకున్నాం కదా. ఆ ఉసిరికాయలను కట్ చేసుకున్న ప్లేస్లో ఒత్తులను పెట్టాలి. ఒక్కో ఉసిరికాయకి ఒక్కో ఒత్తు పెట్టాలి. ఈ విధంగా ఒత్తులను పెట్టుకోవాలి. ఒత్తులను ఆవు నేతిలో తడిపి రెడీగా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా ఒత్తులను పెట్టుకున్నాక అగరబత్తి సాయంతో ఒత్తులను వెలిగించాలి. కార్తీక మాసంలో ప్రతిరోజు ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు. ఏ రోజు ప్రత్యేకత ఆ రోజే. ఉసిరి దీపాన్ని ఇలా వెలిగించాక పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు పెట్టాలి. కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వరుని అనుగ్రహం పుష్కలంగా లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా ఉసిరికాయ దీపాన్ని కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. నవగ్రహాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపాన్ని వెలిగించాలి. ఆదివారం రోజు ఉసిరి దీపాన్ని వెలిగిస్తే రాహు, రవి అనుగ్రహం కలుగుతుంది. సోమవారం ఉసిరి దీపం వెలిగిస్తే చంద్రుడు, కేతు అనుగ్రహం కలుగుతుంది. మంగళవారం నాడు ఉసిరి దీపం వెలిగిస్తే కుజుడు అనుగ్రహం కలుగుతుంది. బుధవారం నాడు వెలిగిస్తే బుధుడు అనుగ్రహం కలుగుతుంది. గురువారం నాడు వెలిగిస్తే గురుడు అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం నాడు ఉసిరి దీపాన్ని వెలిగిస్తే శుక్రుడు అనుగ్రహం కలుగుతుంది. శనివారం ఉసిరి దీపం వెలిగిస్తే శని అనుగ్రహం లభిస్తుంది. ఆయా వారాల్లో వెలిగించే ఉసిరి దీపం ఆయా గ్రహాలను శాంతింపచేస్తుంది. ఉసిరి దీపంను కార్తీక మాసంలో దానం ఇవ్వటం వలన విశేష ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. చాలామంది ఉసిరి దీపం ఆరిపోయాక బయట పారేస్తూ ఉంటారు. అలా పాడేయకుండా ఆ ఒత్తిని చిదిమి ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. ఈ విధంగా చేయటం వలన కార్తీక మాసంలో ప్రతిరోజు కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అయితే ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద కానీ తులసి చెట్టు దగ్గర కానీ వెలిగించవచ్చు. ఉసిరి చెట్టు, తులసి చెట్టు లేనివారు దేవుని మందిరంలో వెలిగించవచ్చు. ఉసిరి దీపం వెలిగిస్తే కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దానం ఇస్తే చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. దరిద్రం తొలగిపోతుంది. మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.